Hello everyone. Hi friends. Hi mummy. Hi. సో గైస్ చాలా రోజుల తర్వాత కుకింగ్ బ్లాగ్ చేస్తున్నాం అనమాట. సో ఈవినింగ్ స్నాక్ అనేది తయారు చేస్తున్నాం ఈ రోజు వీడియోలో. అండ్ అలాగే గైస్ మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే మా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఏ మమ్మీ? ఓకే. సో ఈ రోజు వీడియోలో ఏంటి చేస్తున్నాం కుకింగ్? అరటికాయ బజ్జీ. సో ఈవినింగ్ స్నాక్ అన్నమాట అరటికాయ బజ్జీ. అవును, పప్పులో కూడా తినొచ్చు. అరటికాయ ముక్కలు కోసేసుకుని వాటర్లో వేసాను. కావాల్సిన ఐటమ్స్ వాటర్లో వేసాను. అరటికాయ ముక్కలు సన్నగా కట్ చేసేసుకుని అలా వాటర్లో రౌండ్ గా కోసాను, పొడవుగా కూడా కోసుకోవచ్చు. పొడవుగా కూడా కోసుకోవచ్చు. ఇలా కోసాను నేను. అరటికాయ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అరటికాయ ముక్కలు చూపించాను కదా. అరటికాయ ముక్కలు, శనగపిండి, వాము, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, సాల్ట్, ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసేస్తున్నాము లేట్ అవ్వకూడదని చెప్పేసి. అవును, ఇప్పుడు మనం ఇందులో ఇవన్నీ వేసేసి కలిపేసుకుందాం. ఓకే, వాటర్ పోసి సరిపడా వాటర్ పోసి కలుపుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని జారుగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ లోపు ఆయిల్ పెట్టుకున్నాము. ఎంత ఉంటది ఆయిల్ మనకి? బజ్జీలు మునిగే వరకు. బజ్జీలు మునిగే వరకు మీరు సైడ్ పెట్టేసుకుని ఇలా వేడి చేసేసుకోండి ఆయిల్. సో ప్యారలల్ గా కలుపుకోవచ్చు. సోడాలు అలాంటివి ఏం యాడ్ చేయలేదు. సోడా వేయట్లేదు మమ్మీ, మామూలుగానే వేస్తున్నాం. జస్ట్ మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ తో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా తిని సోడా వేసుకోవచ్చు మమ్మీ. అదే ఫుడ్ అందుకే గైస్ అలా మెత్తగా కలిపేసుకోండి. ఒకసారి కలిపాక చూపిస్తా. ఇలా జారుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. గైస్ చూసారా? చూపించమా. వేడి మమ్మీ. ఇలా జారుగా కలుపుకోవాలి. అలా కలుపుకోవాలి గైస్. ఉండలు లేకుండా కలుపుకోవాలి గైస్. అలా ఉండలు లేకుండా మనం కలుపుకోవాలన్నమాట. ఇలా ఉండలు లేకుండా ఇలా జారుగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా? ఎస్ మమ్మీ. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు బజ్జీ వేసేసుకున్నాం. ఓకే, అరటికాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవడం. ఇంకా వేసేసుకొచ్చి ఇలా ముక్కలు వేసేసుకుని ఆయిల్ వీటెక్కింది. వేడైపోయింది మమ్మీ. వేడైపోయింది. జస్ట్ అలా ముంచేసి వేసేసుకోవడమే. చాలా ఈజీ. పకోడీలు, ఆ బజ్జీలు వేయడం. స్నాక్స్, పచ్చిమిరపకాయ బజ్జీ, పచ్చిమిరపకాయ పకోడీ, ఉల్లి పకోడీ, అల్లం పకోడీ అన్నీ ఈజీ. గైస్ అల్లం పకోడీ, పచ్చిమిరపకాయ, మళ్ళీ కొత్తిమీర, ఇంకేం వేసాం మమ్మీ? అవి వేసామన్నమాట. ఈ పకోడీ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి మా యూట్యూబ్ వీడియోలో, కుకింగ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. ఇంకా అలాగే సున్నుండలు చేశారు మా మమ్మీ, డిఫరెంట్ కర్రీస్, ఇవన్నీ కూడా మీరు చూడండి. అన్ని వీడియోస్ కూడా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరినాయో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, మేము చూస్తాము. గైస్ చూసారా? ఫ్రై అవుతున్నాయి అన్నమాట. అలా నీట్గా ఫ్రై అవ్వనివ్వాలి. నీట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక కానీ అవి తిరగబడవు, లేదనుకోండి అంటుకుపోతాయి అన్నమాట కదా మమ్మీ? గైస్ ఫ్రై అయినాయి కదా, ఇంకా తిరగేసుకున్నాం. ఎస్, స్లోగా తిరిగేయాలి, చిట్టపట్లు మీద పడతాయి. ఫ్లేమ్ ఎలా పెట్టావు మమ్మీ? ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టింది. హై ఫ్లేమ్లో ఉందా? కొంచెం తగ్గిస్తాను. మీడియం పెట్టుకుంటే ఇప్పుడే వేసాం కాబట్టి అలా వేడిగా ఉండాలి. లేకపోతే నూనె వేసినప్పుడు హై పెట్టుకోండి. బాగా ఫ్రై అవుతున్నాయి అనగా మీడియం పెట్టుకోవాలి. ఇలా ఉండొచ్చు మమ్మీ. ఈ మాత్రం ఫ్లేమ్ ఉండొచ్చు. బాగా ఫ్రై అవ్వాలి. 2-3 నిమిషాలు అలా ఫ్రై అవుతే బాగుంటాయి. చాలా సింపుల్. వేస్తాను. నిమ్మకాయ కూడా ఉందా? తీసేస్తానా? ఫ్రై అయిందా? ఫ్రై అయిపోయినాయి గైస్. ఫ్రై అయిపోయినాయి, తీసేసుకోవచ్చు. ఇంకా తీసేసుకున్నాం. తీసే మమ్మీ. నీట్గా మీరు ఇలా ఫ్రై చేసి దూరంగా అయిపోయినట్టు అరటికాయ బజ్జీ. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా, చాలా సింపుల్గా రెసిపీ అన్నమాట. స్నాక్. ఇలా టిష్యూ పేపర్ పెట్టేసుకుని వేసేసుకోవాలి. ఇలా నీట్గా టిష్యూ పేపర్ని పక్క నుంచి ఇలా ఇవ్వు మమ్మీ, చూపిద్దాం ఎలా వచ్చినాయి. గైస్ చూసారా? అరటికాయ బజ్జీలు అనమాట ఇలా వచ్చినాయి.
సో ఫస్ట్ ఇంకో వాయి వేసింది కదా మా మమ్మీ, ఇంకొక వేరే వాయి వేసేసుకుందాం. ఈ వాయితో అయితే సరిపోతాయి బజ్జీలన్నీ. ఇంకొక వాయి అయిపోయినాయా మమ్మీ? ఈ వాయితో అయిపోయినాయి. ఎన్ని ఒక కాయ? రెండు అరటికాయలు అంటే మీడియం సైజులోవి రెండు అరటికాయలు కోసారు, మీడియం సైజులో. ఈసారి పొడుగ్గా కట్ చేద్దాం. గైస్ చూసారా? సో అలా ఫ్రై అవుతాయి మనకి అరటికాయ బజ్జీ. కాలేజ్లో మాకు బంగాళదుంప బజ్జీ పెట్టేవారు మమ్మీ, ఓ రోజు పొటాటో బజ్జీ కూడా వేద్దామే. సేమ్ ఇలాగే కట్ చేసి వేసేయడమే బంగాళదుంప బజ్జీ కూడా. అలాగే అమ్మ. గైస్ చూసారా? ఇలా వేసేసుకోవాలి. మనకి పలచగా కలపకూడదు బ్యాటర్ ఎప్పుడు కూడా, ఇలా కొంచెం ఇలా ఉండాలి, పట్టుకునేలా ఇలా సరిపోద్ది కదా మమ్మీ? చాలు. అలా మరి చిక్కగా అయినా ఇబ్బంది, బాగోదు, దలసర వచ్చేస్తుంది. గైస్ చూసారా? ఇవి కూడా ఫ్రై అవనిద్దాం. ఇది మన సెకండ్ బాయ్ అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లో అరటికాయ బజ్జీ. గైస్ సెకండ్ బాయ్ కూడా అయిపోయింది, చాలా సింపుల్గా. చూసారా? ఫ్రై అయిపోయినాయి ఆల్మోస్ట్. సెకండ్ వాయి అనమాట. ఇవి కూడా తీసేసుకుంటే మధ్యాహ్నం మాటలు పప్పు వండుకున్నప్పుడు ఇలా చేసుకుంటే మనకి ఉంటాయి. సో పప్పులోకి తినొచ్చు, చాలా రుచిగా ఉంటాయి కదా మమ్మీ? అవునమ్మా. పప్పు వండుకున్నా చాలా బాగుంటుంది. పెసరకట్టు పప్పు, టమాటా పప్పు, చారులో కూడా బాగుంటాయి. చారులో కూడా చాలా బాగుంటాయి. ఇలా 10 నిమిషాలు పకోడీలో వేసేసుకుంటే రుచిగా తినొచ్చు. చిప్స్ లేవు అవి లేవు అని బాధపడకుండా ఇవి తినొచ్చు. అరటికాయ బజ్జీలు అయితే ఇలా వేసారు మా మమ్మీ, చూసారా? సో వీటిలో ఏంటి అంటే స్టఫ్ పెట్టుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని, సో ఆనియన్స్ వేరుశనగలు కూడా వేసుకుంటారు. మన దగ్గర ఏముంటే అవి కట్ చేసుకొని మధ్యలో పెట్టుకొని లెమన్ పిండుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అది కూడా ట్రై చేద్దాం. మిగిలిన పిండి ఉంటే ఉల్లిపాయ పకోడీ వేసేసాను ఫ్రెండ్స్. గైస్ ఇందాక అరటికాయ బజ్జీ వేసారు కదా, అరటికాయ బజ్జీ వేయగా మిగిలిపోయింది కదా బ్యాటర్, దాంతో ఆనియన్ ఉల్లిపాయ పకోడీ వేసేసారు మా మమ్మీ. సో తర్వాత ఏం చేశారు మమ్మీ? ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు కలిపేసి పెట్టాను ఇక్కడ. అందులో బజ్జీలో పెట్టడానికి, బజ్జీలో పెట్టి నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుంది. పెట్టు మమ్మీ. గైస్ అలా మీరు కట్ చేసుకుని సో అందులో పెట్టుకోండి. ఇలా స్టఫ్ పెట్టుకుని నిమ్మకాయ పిండి మమ్మీ టేస్ట్ చేసి, గింజలు పడకుండా గింజలు తీసే. ఇంకో 2 గింజలు ఉన్నాయి చూడు. చాలు చాలు, ఎక్కువ వద్దులే. అలా నిమ్మకాయ పిండుకొని గైస్ అరటికాయ బజ్జీ రెడీ అన్నమాట. చూసారా? టేస్ట్ చేస్తాను. బాగుంది. ఫస్ట్ గింజలు తీసేసుకుని అప్పుడు పిండాలి. చాలా బాగుంది మమ్మీ. బాగుందమ్మా? చాలా బాగుంది. మిగతా వాటిలో కూడా పెట్టేద్దాం గాయస్, మీరు ఇలా పెట్టేసుకోండి. సో గాయస్ అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. చూసారా? మా మమ్మీ అయితే ఆనియన్స్ అండ్ అలాగే లెమన్ అన్ని పెట్టేశారు. చాలా టేస్టీగా ఉంటది. వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు కదా మమ్మీ? మమ్మీ టేస్ట్ కావాలి అనుకుంటే వేరుశనగ గుళ్ళు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది మనకిది. సో గాయస్ మీరు కూడా ట్రై చేయండి అరటికాయ బజ్జీ. మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఈ రోజు ఈవినింగ్ స్నాక్ వచ్చేసి మా మమ్మీ అరటికాయ బజ్జీలు తయారు చేశారు, నా ఫేవరెట్ అనమాట. సో గాయస్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వచ్చేస్తాం. Till then keep watching my videos. Have a nice day. Bye bye. Bye bye.